హాయ్ అండి, ఈరోజు మనం సొరకాయతో అంటు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇందులో మనం కందిపప్పు కూడా వాడకుండా ఇట్లా పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దామండి. ఇందులో చింతపండు పులుసు పోస్తున్నాను. ఇందులో సొరకాయ ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలండి, ఒక టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా వాటర్. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా కుక్కర్లో, ఈ మొత్తాన్ని మనం ఒక విజిల్ వచ్చే వరకు మనం ఉడకబెట్టేసుకుంటే సరిపోతుందండి. కుక్కర్ మూత తీసి చూద్దామండి. మనం వేసిన ముక్కలన్నీ చూడండి బాగా ఉడికిపోయినాయి. వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, మరుగుతున్నప్పుడే మనం కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండిలో కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఈ పులుసులో మనం పోసేద్దాము. పులుసు కొంచెం చిక్కబడటం కోసం శనగపిండిని ఇలా వేసుకోవాలి. శనగపిండి ఇష్టం లేని వాళ్ళు బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. శనగపిండి ప్లేస్లో బియ్యపిండిని కూడా అలానే సేమ్ వాటర్లో మిక్స్ చేసేసుకొని బియ్యపిండి వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఒక 2 పొంగులు వచ్చే వరకు మనం ఉడకబెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది కొద్దిగా మరిగేలోపు మనం తాలింపు పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము. 2 మిరపకాయలు వేస్తున్నాను, కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు. ఇప్పుడు తాలింపు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పులుసులోకి వేసేసుకుందాము. తాలింపు వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పులుసు చాలా సింపుల్ అండి. అన్నీ కుక్కర్లో వేసేసి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుంది. మార్నింగ్ టైం మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ పులుసు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం వేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఈ పులుసు కొంచెం స్వీట్ ఉంటుందండి. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కానీ ఈ పులుసు కొంచెం స్వీట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకుందామండి. చల్లారిపోతే కొంచెం చిక్కబడిపోతుంది పులుసు. ఇప్పుడు ఈ పులుసు రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను. పులుసుని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఫైనల్గా మన సొరకాయ అంటు పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా చేసేసే ప్రాసెస్ మొత్తం మీరు చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.